హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దామండి. మీరు ఎక్కడైతే ఇన్సర్ట్ చేసి హ్యాండిల్ వేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. అంటే లోపల ఉండే వైరు మీరు ఒక 2 ఫీట్స్ తీసుకున్నారంటే బయట వేసే వైర్ వచ్చేసి దాదాపు 4 ఫీట్స్ ఉండాలండి, 4 ఫీట్స్ ఉండాలి. అప్పుడే హ్యాండిల్ వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు లోపల ఉన్న వైర్స్ని ఇలా కిందకి పెట్టుకోవాలి. పైన ఉన్న వైర్స్ని ఇలా నేను చూపించినట్టు పెట్టుకోండి. ఓకేనా, సెంటర్లో ఉన్నవి రెండింటిని ఇంటూ షేప్లో పెట్టుకోండి. రైట్ సైడ్ ఉన్నది పై వైపు వచ్చేటట్టు, లెఫ్ట్ సైడ్ ఉన్నది కింద వైపు వచ్చేటట్టు. ఓకేనా, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నదాన్ని ఇప్పుడు పైన పెట్టాం కదా ఫస్ట్ వైరు, ఆ తర్వాత వైర్ని కింద పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ వైర్ని, ఇది పైన ఉంది రైట్ సైడ్ అనేది, దానికి పైన. ఓకేనా, ఇంకో వైర్కి కింద, ఒకదానికి పైన ఒకదానికి కింద ఇలా పెట్టుకొని ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా ఈ వైర్ని ఇలా మొత్తం వైర్స్కి కింద నుంచి తెచ్చి ఈ 2 వైర్స్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ 2 వైర్స్ సెంటర్లో తెచ్చుకోవాలి. ఇది తెచ్చి రైట్ సైడ్కి ఇవ్వాలి. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, ఈ 2 వైర్స్ సెంటర్లో తెచ్చి లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బుట్టంతా ఇలానే అల్లుకుంటూ రావాలండి. సో ఏ డౌట్ ఉన్నా మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో బుట్టలు వేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనుకుంటా. సో చూడండి, అలానే మొత్తం వైర్స్ లోపల ఉన్న వైర్స్కి మొత్తానికి చుట్టుకోవాలి. ఒకసారి రైట్ సైడ్ ఇస్తే ఇంకోసారి లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. సో మీకు ఎంత హ్యాండిల్ కావాలో అంతవరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాసెస్ అండి. దీన్ని ఎస్ టైప్ హ్యాండిల్ అంటారు. ఓకేనా, సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే మనం 2 వైర్స్ పెట్టుకుంటాం కదా చేతిలో, ఆ 2 వైర్స్ సెంటర్లో. సో నేను చెప్పడం మీకు అటు ఇటు అయితే ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.